ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఇచ్చిన హామీలేంటి, అందులో అమలు చేసినవెన్ని, చెప్పిందేంటి, చేసిందేంటి, ఇప్పుడు చెబుతుందేంటి, అందులో అమలయ్యేవెన్ని, ఇలా ఉన్నది ఉన్నట్టుగా కుల్లంగా చెప్తామంటూ ఓ చార్ట్ షీట్ను రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల మోడీ పాలనలో ఏం జరిగింది, తెలంగాణకు ఒరిగిందేంటి అనేది చెప్పేసింది. ఇంతకీ ఆ చార్ట్ షీట్లో ఏముంది? లెట్స్ లుక్ ఇంటూ ఇట్. లోక్సభ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. ఇప్పటికే ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ టార్గెట్గా అడుగులు వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇందులో భాగంగా నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం అంటూ కాంగ్రెస్ ఛార్జ్ షీట్ను విడుదల చేసింది. మోడీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ నిలదీసింది తెలంగాణ కాంగ్రెస్. అంతేకాదు మోడీ హయాంలో తెలంగాణలో ఏం అభివృద్ధి జరగలేదంటూ పలు ప్రశ్నలు సంధించింది. 60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం 6 లక్షల కోట్లకే కార్పొరేట్ మిత్రులు కట్టబెట్టారన్నారు ఛార్ట్ షీట్లో. ప్రతి వస్తువుపై జీఎస్టీ విధిస్తూ ప్రజల వద్ద నుంచి డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, కానీ కార్పొరేట్ పన్నులు మాత్రం 8% తగ్గించి ఏకంగా 1,84,000 కోట్ల రూపాయలు నష్టపోయేలా చేశారనేది ఇందులో అభియోగం. ఇక రైతులు, సామాన్యులపై మోడీ సర్కార్ ఉక్కుపాదం మోపిందని, బియ్యం, పప్పు, నూనె, పాలు, చక్కెర ధరలు ఈ 10 ఏళ్లలో 3 పెరిగాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, మోదీ పబ్లిసిటీ కోసం 10,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందంటూ ఈ ఛార్జ్షీట్లో పొందుపరిచింది కాంగ్రెస్. ఇక తెలంగాణకు జరిగిన మోసాలపై కూడా చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 1998లో 3 రాష్ట్రాలకు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును మాత్రం పట్టించుకోలేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. నిధుల విడుదలలో వివక్ష, రైతులు, పేదలు, యువతను మోసం చేయడం, తెలంగాణకు ప్రాజెక్టుల కేటాయింపులో మోసం, విద్యా సంస్థల ఏర్పాటులో మోసం, పెరిగిన నిరుద్యోగం, ఎలక్టరల్ బాండ్స్తో స్కామ్స్ చేయడం అన్నింటినీ అందులో పొందుపరిచారు. ఇక మోడీ హయాంలో దేశం అప్పు 3 ప్రస్తుతం ప్రతి పౌరుడి నెత్తి మీద 1,51,000 అప్పు భారం ఉందని చెబుతోంది కాంగ్రెస్ పార్టీ ఈ ఛార్జ్ షీట్లో. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్డ్ అనలైజ్ చేస్తూ నయవంచన పేరుతో ఈ ఛార్జ్ షీట్ ఇప్పుడు జనాల్లోకి వెళ్ళింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఈ విషయాలను ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం కాంగ్రెస్ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముస్లింస్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ కాంగ్రెస్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిని అదే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా కనపడుతోంది. మత ప్రాతిపదికన కాదు, రాజకీయాలు చేయాల్సింది అభివృద్ధి, సామాజిక సంక్షేమంపైనే అంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే 5 న్యాయ్ 25 గ్యారంటీ అంటూ మేనిఫెస్టో రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ సర్కార్పై ఛార్జ్ షీట్ను రిలీజ్ చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా మోడీ హయాంలో జరిగిన మోసాలతో పాటు ఆయా రాష్ట్రాలకు బీజేపీ కారణంగా జరిగిన మోసాలను ఇందులో వివరిస్తున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశంగా రిజర్వేషన్ల అంశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న 50% సీలింగ్ని ఎత్తేస్తామని చెబుతోంది. దీనిపై బీజేపీ ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం ఈ అంశంపై దృష్టి మరల్చేందుకు చేయాల్సినంత ప్రచారం నడుస్తూనే ఉంది. ఇక తెలంగాణలో బీజేపీ 1 సీటు గెలిచినా అది ప్రమాదమే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజానికి ఈ ఛార్జ్ షీట్ను రిలీజ్ చేసేందుకు కూడా సరైన సమయాన్ని సెలెక్ట్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారో అదే రోజు ఈ ఛార్జ్ షీట్ను రిలీజ్ చేసింది. మరి ఈ ఛార్జ్ షీట్ ప్రభావం ప్రజల్లో ఏ మేరకు వెళ్తుంది, వాళ్ళ మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఎలక్షన్స్ తేల్చాలి.